ప్రభునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాప్రేమ చేత దేవుని యొక్క వాక్యమును మనం వినగలిగినట్లుగా దేవుడు మనకు దయచేసిన గొప్ప అవకాశం బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 1వ అధ్యాయము 4వ చరణంలో ఒక వాక్య భాగమును చదువుకుందాం. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ప్రభునందు సోదరి సోదరులారా, మనము ముందు వాక్యాధ్యాయంలో మన ప్రభువైన క్రీస్తు యేసు వారు మనలను ఏ రీతిగా ప్రేమించారు, ప్రేమించిన ప్రభు మన కోసం ఏ రీతిగా ప్రాణం దానం చేశారు, శాశ్వత కాలం మనలను ఏ విధంగా ప్రేమిస్తున్నారు అనే సత్యాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో మనము దేవుని ఏ విధంగా ప్రేమించాలి, మనము దేవుని ఏ విధంగా ప్రేమించాలి. సర్వసాధారణంగా దేవుని పిల్లలుగా దేవుని యొక్క ప్రేమను మనం ఆశిస్తాం, దేవుని యొక్క ప్రేమను పొందుతూ ఉంటాం, దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తుంటాం, ఆనందిస్తుంటాం. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినప్పుడు దేవుడు మన ప్రేమను కోరుకుంటున్నాడు. ఇది ఒకంత మనకు ఆశ్చర్యం కలిగించిన, ఏ దేవుడైతే మానవులను అధికంగా ప్రేమిస్తున్నాడో, ఏ దేవుడు మన కోసం పరలోకమును విడిచి భూలోకాన్ని దిగొచ్చాడో, ఏ దేవుడు మన కోసం తన సమస్తమును ధారపోశాడో, మనల్ని రక్షించి తన నిత్య మహిమకు యోగ్యులుగా చేశాడో, ఆ ప్రభువు మన ప్రేమను కోరుకుంటున్నాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. దేవుడు మానవుల ప్రేమను కోరుకోవడము ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ దేవుడు మన ప్రేమను వాస్తవంగానే కోరుకుంటున్నాడు. అయితే మనము దేవుని ఏ విధంగా ప్రేమించాలి, ఎటువంటి ప్రేమను దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు అనే సంగతులు దేవుని యొక్క గ్రంథంలో మనము గమనిస్తుంటున్నాం. దేవుడు మన నుండి ఆశించే ప్రేమ ఎటువంటిదో దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల్లో దేవుడు తెలియచేసిన సంగతులు గమనిస్తున్నాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుణ్ణి ఏ రీతిగా మనం ప్రేమించాలి అనే సంగతులు దేవుడు మనకి ఇక్కడ తెలియపరుస్తుంటున్నాడు. పరిపూర్ణముగా ప్రేమించాలి, కొద్ది కొద్దిగా కాదు, వెలితిగా కాదు. దేవుడు ఎలా మనల్ని ప్రేమించాడో మన ద్వారా దేవుడు కూడా అటువంటి ప్రేమనే కోరుచున్నారు అనే సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుంటున్నాం. మత్తయి సువార్తలో కూడా మనం గమనిస్తే 22వ అధ్యాయము 37 వచనంలో గమనిస్తాం. అందుకు ఆయన,
నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలెను అని చెప్పారు. మనము ముందుగా చదువుకున్న వాక్య భాగానికి ఇప్పుడు చదువుకున్న వాక్య భాగానికి ఒక చిన్న వ్యత్యాసం ఏమిటంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొక మాట కలిపి చెప్తున్నారు. నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని చెప్తున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ మరి 2 విషయాలు ప్రత్యేకముగా మనకు కనిపిస్తుంటున్నాయి. మార్కు సువార్త 12వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుతున్నాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ద్వితీయోపదేశకాండంలో 3 విషయాలు చెప్పాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనే సంగతులు అక్కడ తెలియచేశారు. ఇక్కడ మనము గమనించినప్పుడు మత్తయి సువార్తలో పూర్ణ మనసుతో ప్రేమించాలి అని చెప్పాడు. మార్కు సువార్తలో పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ ప్రేమించాలి. 3 వాక్యాల్లో మనం గమనించినప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ బలంతో ప్రేమించాలి అనే సంగతులు గమనిస్తున్నాం. మనము ముందుగా చదువుకునే వాక్య భాగంలో యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు. దేవుడు మనలను పరిపూర్ణంగా ప్రేమించారు. మనం కూడా దేవుని పరిపూర్ణంగా ప్రేమించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. రెండవదిగా మనం గమనిస్తే అసలు ప్రేమించుట అనగా ఏమిటి? ప్రేమించుట అనగా ఏమిటి? ప్రేమించుట అనగా ఏమిటో తెలియకుండా మనము ప్రభువు కోరినట్లుగా ప్రేమించుట సాధ్యం కాదు. కాబట్టి ప్రేమించుట అనగా ఏమిటో కూడా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆ సంగతి కూడా మనము గ్రహించుట చాలా అవసరం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో గమనించినప్పుడు ప్రేమించుట అనగా ఏమిటో దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. 15వ వచనం గమనిస్తాం. మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందరు. 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వారే నన్ను ప్రేమించువారు. 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించినలా వారు నా మాట గైకొను. ఈ 3 వాక్య భాగాల్లో గమనించినప్పుడు దేవుని ఆజ్ఞలు అనుసరించుట, దేవుని మాటకు లోబడుట, దేవుని ఆజ్ఞలు అనుసరించటయే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించటయే దేవుని ప్రేమించుట అనే సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఈ సత్యాన్ని గమనిస్తుంటున్నాం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట అనే సంగతులు గమనిస్తుంటున్నాం.
ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని మనం ప్రేమించాలి అనేది వాక్యం తెలియచేస్తుంది. ప్రేమించుట అనగా ఏమిటో కూడా దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తుంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం నెరవేర్చినప్పుడే మనం దేవుని ప్రేమించిన వారం అవుతాము అనే సత్యం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. మూడవదిగా మనము గమనించినప్పుడు మనము దేవుని ప్రేమిస్తున్నామా? దేవుడు కోరినట్లుగా దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి సంగతి మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులతో మాట్లాడిన సంగతులు గమనిస్తున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి మనం గమనించినప్పుడు, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. 17వ వచనం. ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుతున్నావా అని అతనిని అడిగాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును ఉద్దేశించి 3 సార్లు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు అక్కడ 7 మంది శిష్యులు ఉన్నారు. 6 మందిని వేరుగా ఉంచి ప్రత్యేకంగా పేతురును ఉద్దేశించి ప్రభు ప్రశ్నిస్తున్నారు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు ఏమని జవాబిచ్చారు? అవును ప్రభువా, ఎస్ లార్డ్, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువు. పేతురు ప్రభువును ప్రేమిస్తున్నాడు అనే సంగతి ప్రభు కూడా ఎరిగి ఉన్నాడు అని పేతురు ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. నీవు ఎరిగి ఉన్నావు. ఈ మాట మనం చెప్పగలమా? ప్రభువు మీద ప్రశ్నిస్తే, నన్ను ప్రశ్నిస్తే, నిన్ను ప్రశ్నిస్తే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని ప్రభు నన్ను ప్రశ్నిస్తే, నిన్ను ప్రశ్నిస్తే మనం ఏమని జవాబు చెప్పగలము? ఆయన ఆజ్ఞలను పాటించుటే దేవుని ప్రేమించుట అని వాక్యంలో గమనిస్తున్నాం కదా. దేవుని యొక్క వాక్యమును ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా దేవుని ప్రేమిస్తున్నాము అని అలా చెప్పగలం. వాస్తవంగా మన జీవితాల్లో దేవుని వాక్యమును అనుసరించిన వారమైతే, దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారమైతే పేతురు ఎలాగూ చెప్పాడు. పేతురు ఎలాగూ చెప్పాడో మనం కూడా నిర్భయంగా, నిస్సందేహంగా దేవునితో చెప్పగలం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాట చెప్పగలిగితే ఎంత ధన్యులం.
అసలు చెప్పగలమా? అదే ప్రాముఖ్యం. ప్రభు ఎదుట, ప్రభువుతో ముఖాముఖిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలమా? ఆ మాట చెప్పలేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నాము అనే సంగతి మనకు అర్థమవుతుంది. ప్రభువును ప్రేమిస్తున్నామా? ప్రభువును ప్రేమిస్తున్నామా? ఆయన నీ ప్రేమను కోరుకుంటున్నాడు, నా ప్రేమను కోరుకుంటున్నాడు, మన ప్రేమను కోరుతున్నాడు. మనము వాస్తవముగా, యథార్థముగా, పరిపూర్ణముగా ప్రభువును ప్రేమిస్తున్నామా లేదా దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకుంటా, సరిచేసుకుంటా, సరిదిద్దుకుంటా ప్రభువును ప్రేమించుట విషయంలో నేర్చుకుని దేవుడు కోరినట్లుగా ప్రేమించక మనకెంతో మేలు. తరువాత మనం గమనిస్తే దేవుని ప్రేమించే వారికి కలిగే ఫలితాలు ఎలాగుండగలవు అనే సంగతి కూడా మనం దేవుని వాక్యంలో గమనిస్తుంటున్నాం. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఎటువంటి ఫలాలు దయచేస్తాడు? కీర్తనలు 91వ కీర్తన 14 నుండి చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. 14లో మనం గమనించినప్పుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అని చెప్తున్నాడు. తప్పిస్తాను అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడు? నేను అతన్ని ఘనపరుస్తాను అని చెప్తున్నాడు. నేను అతనికి ఉత్తరం ఇస్తాను, తోడై ఉంటాను, గొప్ప చేస్తాను, తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను అని చెప్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదాలు దేవుని వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28లో కూడా ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని చెప్పారు. సమస్తము సమకూడి జరిగిస్తారు. ఆ సంగతులు మనము దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో గమనిస్తే దేవుడు ఏం చెప్పారు మనము గమనిస్తాం. 20వ అధ్యాయము 6వ వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10లో కూడా ఈ మాటలు గమనిస్తున్నాం. ప్రభువును ప్రేమించే వారికి కలిగే ఫలితాలు దీని యొక్క గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తానని చెప్పాడు. దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై
సమస్తము సమకూడి జరుగుతున్నదని చెప్పాడు. అంతేకాదు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎంత గొప్ప దీవెన! 1000 తరాలు మనం దేవుని ప్రేమిస్తే, మనం దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తే, ఆ దీవెనలు ఆశీర్వాదాలు మన వరకే కాదు, మన తరువాత రాబోయే 1000 తరాల వారు ఆ దీవెనలు అనుభవిస్తారు. దేవుని కృప, దేవుని కరుణ, దేవుని కటాక్షం వారు అనుభవిస్తారు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదాలు ఎంత శ్రేష్టమైనవో, ఎంత ఉన్నతమైనవో, ఎంత కాల విశాలత కలవో మనం గమనిస్తున్నాం. ప్రభువుని ఎలా ప్రేమించాడు? తన కోసం ఏమీ దాచుకోకుండా తన సర్వస్వాన్ని మనం ధారపోస్తాడు, ప్రాణం ధారపోస్తాడు. మనలను రక్షించి తన మహిమకు వారసుగా చేశాడు. ఈ లోకంలో జీవిస్తుండగా ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన సంతోషం మనకు దయచేస్తున్నాడు. మనం ప్రభువుని ప్రేమిస్తే, ప్రభు యొక్క ఆజ్ఞలు నెరవేరిస్తే ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు, ఎన్ని తరాలు దేవుడు దయచేస్తాడో దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు అనే వాక్యం మనం గుర్తుంచుకుందాం. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు. యథార్థంగా ప్రేమిస్తాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించి ప్రభువును ఆనందింపచేద్దాం. ప్రభు యొక్క దీవెనలో నిండారులుగా అనుభవిద్దాం. దేవుడు మనకు దయచేసిన వాక్యం బట్టి దేవుని స్తోత్రములు. ఆలకిస్తున్న ప్రతి వారికి ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమిద్దాం, ఆజ్ఞలు అనుసరిస్తాం, దేవుని యొక్క దీవెనలో నిండారులుగా అనుభవిస్తాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.